నమస్తే, నేను మధు. ఒక నేషనల్ ఛానల్లో నిర్వహించినటువంటి ఒక డిబేట్లో ఆర్నబ్ గోస్వామి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే అసలు ఏం వ్యాఖ్యలు చేశారు, అంత కీలకంగా ఏం మారాయి, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. ఒక డిబేట్, అదే నేషనల్ ఛానల్ నిర్వహించినటువంటి డిబేట్లో ఆర్నబ్ గోస్వామి గారు ఏం మాట్లాడారు, అంత రచ్చయ్య మాటలు ఏంటి మేడం? మనందరం మాట్లాడుతున్నదే ఇంతకాలానికి నేషనల్ మీడియా గుర్తించింది. మన ఎన్ని రోజులుగా మనందరం నోళ్ళు చించుకుంటున్నామండి. కల్తీ లడ్డు అని చెప్తుంటే కల్తీ రసాయనాల లడ్డు అనాలి, నెయ్యి లేని కల్తీ లడ్డు. అసలు నెయ్యి అనేదే వాడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసి తయారు చేసిన లడ్డు గురించి ఇవాళ నేషనల్ మీడియా గుర్తించింది అంటే, బీజేపీ నేషనల్ మీడియాలో మాట్లాడుతోంది అంటే, ఇంతకాలానికి కూటమిలో ఉన్నందుకు బీజేపీ మంచి నిర్ణయం తీసుకుంది. అంటే బీజేపీ వాటి రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగింది బీజేపీ అనేది మనకు అర్థమవుతుంది. అంతే కదా, వాళ్ళు మాట్లాడలేక కాదు, కూటమిలో ఉన్నందుకు వాళ్ళ బాధ్యత అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు చెప్పిందే చెప్తే చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడానికి చూశారు. చూసి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అదే చేశారు. జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిందని ఆయన పరామర్శకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు లేదు, ఇదే మాట. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పాయింటే, జగన్మోహన్ రెడ్డికి విసుగు రాదా? ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ 10 చోట్ల చెప్పారనుకోండి, మీ నోటుకు వచ్చేయాలిగా. అవును, ఎందుకు రాదు? అంటే మెమరీ లాస్ ఏదైనా ఉంటుందేమో. అయితే ఇప్పుడు ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో నిన్న అర్నబ్ గోస్వామి అతని ఛానల్ రిపబ్లిక్ టీవీలో చాలా వేదనగా మాట్లాడాడు. ఆయన చాలా అంటే ఆవేదనతో, చాలా ఆక్రోశంతో మాట్లాడాడు. ఎంత పవిత్రమైంది అది, మనం ఇందాక చెప్పుకున్నదే. అక్కడ లడ్డు అనేది అది మనకు ఒక ఏమనాలి, పవిత్రమైంది, మన ఇమోషన్ అది. మనం ఫస్ట్ ఎవరైనా తిరుపతి వెళ్ళొచ్చామనగానే ఏమంటాం మనం? లడ్డు తెచ్చా కాదు, ఫస్ట్ మనం అడిగేది దర్శనం బాగా జరిగిందా, దేవుణ్ణి బాగా చూసారా, లడ్డు తెచ్చారా, ఈ 3 వస్తాయి. అంటే మనం అడగడంలో మనం ఇమేజ్ చేసుకుంటాం వెంకటేశ్వర స్వామిని. ఫస్ట్ మనం ఆయన్ని అట్లా కళ్ళ ముందు తెచ్చుకుంటాం, అవునా? అది ఎవరైనా చేస్తారండి. అసలు ఎంత పిచ్చి ఉంటుందంటే, మీరు పివిఆర్కే ప్రసాద్ గారిది, తర్వాత రమణాచారి గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక బుక్ రాశారు. వాళ్ళిద్దరూ తిరుమలలో ఈవోల్గా పనిచేశారు, వాళ్ళ అనుభవాలు రాశారు. పివిఆర్కే ప్రసాద్ గారికి దేవుడు కల్లోకి వస్తాడు. సో అక్కడ ఒక కుటుంబం వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నమాట. వాళ్ళు దేవుడికి బంగారు పూలు సమర్పిస్తూ ఉంటారు. కాసుమాలో బంగారు పూలు, నాకు గుర్తులేదు, అది కాసుమాలు అనుకుంటా. 108 కాసులు తయారు చేయాలంటే వాళ్ళు చాలా పేద కుటుంబం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్క పూటే భోజనం చేసి కుటుంబం మొత్తానికి ఆహారం తయారు చేయించి తీసుకొస్తారు. అది దేవుడు ఆయన కల్లో చెప్తాడు. తెలుసా మీకు? అంటే భక్తి ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. నాకు కూడా వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారు గతంలో. అంటే నమ్మితే, ఇవన్నీ నమ్మకాలు అంతే. ఇప్పుడు మీరు నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం. అది అలాగా నేను అనేది. నిన్న ఆయనలో వేదన, ఎవరు అర్నాబ్లో, ఇంత పవిత్రమైన లడ్డూని కల్తీ చేయటం ఏంటి? నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక్క నెయ్యికే పరిమితమైందా? శనగపిండి కూడా కల్తీ చేశారా? అసలు శనగపిండే వాడారా? మీకు జొన్నపిండి కూడా వాడతారు. మీరు జొన్నపిండి కూడా మీకు శనగపిండిలాగే ఉంటుంది, కలరు ఎల్లోయిష్గా ఉంటుంది, కానీ టేస్ట్ వేరేగా ఉంటుంది. అంటే మనం వంటలు చేస్తాం కాబట్టి తెలుసు. ఇప్పుడు మీకు చైనా రైస్ తెలుసు కదా, ఇప్పుడు కొరియన్ ఏమంటారు, కొరియన్ రసాయనాలు వాడారట ఇప్పుడు ఇవాళ వచ్చిన న్యూస్. మరి అలాంటప్పుడు చైనా శనగపప్పు కూడా వాడి ఉండొచ్చుగా, చెప్పలేంగా. అలాగే యాలకులు కూడా ఎక్కడి నుంచి తెప్పించారో, మరి ఏ కంట్రీ నుంచి తెప్పించారు? యాలకులు కానీ యాలకులు, శనగపిండి కానీ శనగపిండి, నెయ్యి కానీ నెయ్యి, లడ్డు కానీ లడ్డు.
అదో చిన్నప్పుడు మనం రైమ్స్ చదువుకునే వాళ్ళం తెలుగులో, అట్లా ఉంది ఇది. అసలు ఆశ్చర్యంగా ఉందండి. అంటే నిన్న అర్నాబు పాప ఎంత మనలాగానే ఆయన కూడా ఉద్విగ్నతకి లోనయ్యారు. ఇట్లా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం ఏంటి, దీని మీద చర్చ పెట్టి వైసీపీ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. జోక్ ఏంటంటే ఇంకా వాళ్ళు దాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నారు. ఆ జంతువుల కొవ్వు లేదండి, నువ్వు నేషనల్ మీడియాకి వెళ్ళి నాకు జంతువుల కొవ్వు లేదు ఇదంతా, మళ్ళీ హౌ యు ఆర్ సేయింగ్ దట్, ఎంత సిగ్గుచేట అది. అంటే ఇంకా మిమ్మల్ని మీరు ప్రజల్లో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే వైసీపీ కల్తీ చేసింది, వైసీపీ హయాంలో 2019-24 మధ్యలో కల్తీ జరిగింది, వీళ్ళు 235 కోట్ల పైగా తినేశారు అనేది వాళ్ళకి వాళ్ళే ఎండోర్స్ చేసుకుంటున్నారు. అయితే సిగ్గుతో చచ్చిపోవాలి అసలు. అసలు అక్కడ రావడానికే సిగ్గుపడాలి కదండి డిబేట్కి. అవును, సారీ అండి నేను రాలేను అనాలి కదా, వచ్చి పైగా దబ్బాయింప. అదే అంటున్నాడు అతను కూడా. వీళ్ళందరూ క్రిస్టియన్స్, వాళ్ళకి ఏముంటుందండి దాని మీద భక్తి. అసలు ఏంటో నాకు అర్థం కాని విషయం ఏంటంటే హిందువులకి ఈ దౌర్భాగ్యం ఏంటో, మనం డబ్బులు ఇచ్చి మన దేవుడిని మనం కొలుచుకుంటూ మనమే అందరికీ అక్కడ అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు భక్తులు ఇచ్చే డబ్బు మీదే కదా టీటీడీ నడుస్తుంది. ఇంతమందికి జీతాలు ఇస్తున్నాం, పైగా మన సొమ్ము తింటారు క్రిస్టియన్స్ సిగ్గు లేకుండా. ఇందుకు కోపం వచ్చినా నాకు పర్వాలేదు, తినే వాళ్ళ వరకే నేను మాట్లాడుతున్నాను, అందరు క్రిస్టియన్స్ని నేను అంటల్లా. పైగా టీటీడీ కారు వేసుకొని చర్చికి వెళ్తారా? మరి మీ దేవుడు ఊరుకుంటాడా? ప్రసాదం తినడానికి మీ దేవుడు ఊరుకోడు, దీనికి ఊరుకుంటాడా మీ దేవుడు? ఎక్కడైనా బైబిల్లో రాశారా? రాయలేదుగా. ప్రసాదం తినొద్దని ఎక్కడ రాయలేదు. నేను బైబిల్ చదివా, చిన్నప్పుడే చదివా. అంటే కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత. అక్కడ లేనిది వీళ్ళు ఉన్నట్టు భ్రమ కల్పించి భక్తుల్లో దాన్ని స్ప్రెడ్ చేస్తారు. మీరు బొట్టు పెట్టుకోకండి, బొట్టు పెట్టుకోకండి అంటే అసలు మత మార్పిడి చేసుకోకండి. ఇప్పుడు మత మార్పిడి చేసుకోకూడదని కొన్ని రాష్ట్రాలకి 12 రాష్ట్రాల్లో ఎంతో వచ్చింది కదా చట్టం వచ్చింది. దాని మీద ఎగిరిపోతున్నారు. ఇంతకాలానికి హిందువులు కొద్దిగా కళ్ళు తెరుస్తున్నారు. ఇది ఎప్పుడో తెరిచుంటే ఆంధ్రప్రదేశ్లోని చర్చిలు వచ్చి ఉండవు, 7,000 చర్చిలు పైగా. ఇంకా మీదట గతంలో కూడా మనం చెప్పాము, అర్నాబ్ వేదన మనం చూసాము, లడ్డూ కల్తీ జరిగింది. ఇవాళ అంతర్జాతీయంగా జాతీయంగా దీని మీద దృష్టి పెట్టారు. బీజేపీ కూడా ఇంతకాలానికంటే సిబిఐ రిపోర్టు, సిట్ రిపోర్ట్ పూర్తిగా వచ్చాక దీని మీద వాళ్ళు కూడా దృష్టి పెట్టారు. కాబట్టి ఇప్పుడు నిజంగా బీజేపీ చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు హిందుత్వ గురించి పోరాడతారు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండుంటే జగన్ని అరెస్ట్ చేయాలి, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలి, కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ లడ్డు వివాదం కేంద్రం వరకు వెళ్ళినట్టయితే తెలుస్తుంది. నేషనల్ వైజ్ అందరూ కూడా చూస్తున్నారు ఈ లడ్డు వివాదం గురించి. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని ఈ రంగంలోకి లాగుతారా? మరి వాళ్ళ అరెస్ట్ వైపు నిజంగానే కార్యాచరణ జరుగుతుందా లేదా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.